విజువల్స్ తీసుకొని వెళ్ళండమ్మా. మళ్ళా లాస్ట్ కొంచెం వెయిట్ చేయండి. నా ఛాంబర్ వెయిట్ ఛాంబర్లో కార్పొరేటర్స్ ఉంటారు. గోపి రెడీ సార్. మిత్రులకంతా నమస్కారం. రేపు నెల నమస్కారాలు. రేపు 2వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు రాష్ట్ర రాజధాని పునర్నిర్మాణం కోసం ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల మనోభావాలు, ఇక్కడ ప్రజలు చేసేటువంటి త్యాగాలు, ఏవైతే రైతులు 30,000 ఎకరాలు ఇచ్చారో ఆ రైతుల శ్రమ కానీ వారి వృధా కాకుండా, వాళ్ళ త్యాగాలు వృధా కాకూడదు అనేటువంటి విషయంతోనే ప్రజలందరూ కూడా నాడు రాక్షస పాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డికి స్వస్తి చెప్పేసి మళ్ళీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం లేని రాజధాని ఉంది, ఇక్కడ రాజధాని లేని నగరం ఎక్కడా లేనట్టుగా ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా లేకుండా ఉంది. అటువంటి పరిస్థితులు మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడ నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. రాజులు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వారందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా 90,000 ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆ వచ్చే ప్రజలకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తూ అక్కడ భోజనాలు కానీ, ఎండలో తీవ్రత ఉన్న దృష్ట్యా మంచినీళ్ళు కానీ, ఇంకా బటర్ మిల్క్ కానీ ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ కూడా జరుగుతూ ఉంది. అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులతో పాటు మా రాజకీయ పార్టీలకు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి 3 పార్టీల నాయకులు ఏ వార్డు నుంచి ఎంతమందిని తీసుకెళ్ళాలి, దానికి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ఇన్ఛార్జి కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసుకోవడానికి మధ్యాహ్నం ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ నుంచి కూడా తరలి వెళ్ళిపోతూ ఉన్నాం అందరూ కూడా. అదేవిధంగా నాడు రాజధానిలో రాక్షస పాలన అయిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా మంచి ప్రభుత్వం ఇది, మంచి పరిపాలన చేయడానికి మళ్ళీ అవకాశం వచ్చిందనేటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అక్కడికి రావాలని ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేస్తారని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్, మనిషికి 6 లీటర్ల మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. భోజన సదుపాయాలు కూడా తీసుకొచ్చి పంపించాము. తర్వాత వారికి ఏదైనా అవసరమైన మజ్జిగ కానీ ఏది కూడా ప్రతి దానికి ఒక 2 మనుషులు ప్రతి బస్సులో వారికి అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు మోడీ గారు తీసుకొని రేపు మంచి వాతావరణంలో తీసుకొని ఇక్కడ మేము రాజధాని పునర్నిర్మాణం కోసం వచ్చామే కానీ మీ అరెస్టుల గురించి మాట్లాడలేదు. మళ్ళా సందర్భం ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చెప్తాం. కర్నూలు ఓన్లీ గుంటూరు పార్లమెంట్ నుంచి మొత్తం 5 లక్షల అంచనా ఉందండి. మా అంచనా 5 లక్షలు. గుంటూరు పార్లమెంట్ నుంచి 2,25,000. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హామీలు ఏమి జరుగుతాయో రేపు అక్కడ చూస్తారు డాసిస్ మీద. కాంగ్రెస్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వారి మాదిరిగా టేబుల్ మీద పెట్టి పోయేలా ఎవరు వాళ్ళు చేసిన అన్యాయం కంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేయలేదు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఎవరన్నా వాళ్ళని కూడా పిలుచుకున్నా